హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ తెలుగు స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద కట్టెలు కొట్టేవాడు నివసించాడు. అతడు ప్రతిరోజు నిజాయితీగా పనిచేశాడు. అతడు జీవించడానికి తగినంత డబ్బు సంపాదించేవాడు. ఒకరోజు నది ఒడ్డున కట్టెలు కొడుతుండగా అతని గొడ్డలి జారి నీటిలో పడిపోయింది. రాము బాధతో కూర్చొని ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక దయగల ఆత్మ ప్రత్యక్షమై బంగారు గొడ్డలిని అతనికి చూపించింది. కానీ అది తనది కాదని రాము చెప్పాడు. తర్వాత ఆ ఆత్మ వెండి గొడ్డలను చూపించినా కూడా అది తనది కాదని తిరస్కరించాడు. చివరగా తన పాత ఇనుప గొడ్డలను చూపించగా రాము సంతోషంగా అంగీకరించాడు. అతని నిజాయితీ వల్ల ఆ ఆత్మ 3 గొడ్డలను బహుమతిగా ఇచ్చింది. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద కట్టెలు కొట్టేవాడు నివసించాడు. ఒక చిన్న గ్రామంలో అంటున్నాం అంటే ఇన్ ఏ స్మాల్ విలేజ్. తర్వాత రాము అనే కట్టెలు కొట్టేవాడు నివసించాడు అంటున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి మనం దేర్ తీసుకుంటే దేర్ లేవుడు నివసించాడు. ఎవరు? ఒక పేద కట్టెలు కొట్టేవాడు అంటే దేర్ లేవుడ్ ఏ పూర్. కట్టెలు కొట్టేవాడు అంటే వుడ్ కట్టర్. ఓకే, ఏ పూర్ వుడ్ కట్టర్. ఆయన పేరేంది? రాము అనే అతను కాబట్టి నేముడ్ రాము. ఓకే, దేర్ లేవుడ్ ఏ పూర్ వుడ్ కట్టర్ నేముడ్ రాము. తర్వాత అతడు ప్రతిరోజు నిజాయితీగా పనిచేశాడు. అతడు పనిచేశాడు అంటే హీ వర్క్డ్. ఓకే, హీ వర్క్డ్. అతడు పనిచేశాడు. నిజాయితీగా అంటున్నాం అంటే ఆనెస్ట్లీ. ఓకే, ఈ వర్క్డ్ ఆనెస్ట్లీ. ప్రతిరోజు అంటున్నాం అంటే ఎవ్రీ డే, ప్రతిరోజు. తర్వాత అతడు జీవించడానికి తగినంత సంపాదించేవాడు. ఓకే, అతడు సంపాదించేవాడు అంటున్నాం అంటే ఇక్కడ వుడ్ లేదా యూజ్ టు యూజ్ చేయొచ్చు. నేను వుడ్ యూజ్ చేస్తున్నాను అంటే హీ వుడ్ ఎర్న్. అతడు సంపాదించేవాడు. తగినంత డబ్బు అంటే ఇక్కడ ఎనఫ్ యూజ్ చేయాలి. ఓకే, ఎనఫ్ మనీ, తగినంత డబ్బు. దేనికి? జీవించడానికి అంటున్నాం అంటే టు లివ్, జీవించడానికి. తర్వాత ఒకరోజు అంటే వన్ డే, ఒకరోజు నది ఒడ్డున కట్టెలు కొడుతుండగా. ఎవరు? అతడే కాబట్టి ఇక్కడ కట్టెలు కొడుతుండగా అంటున్నాం అంటే వైల్ యూజ్ చేస్తాం జనరల్గా మనం. అంటే వైల్ హీ వాజ్ కట్టింగ్ వుడ్ అంటే కట్టెలు కొడుతుండగా. ఎక్కడ? నది ఒడ్డున అంటున్నాం అంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఏ రివర్ అంటే ఒక నది ఒడ్డున అని అర్థం అనమాట. అతని గొడ్డలి జారి నీటిలో పడిపోయింది. ఫస్ట్ జారింది, తర్వాత పడిపోయింది, ఇలా రాయాలి. ఓకే, అతని గొడ్డలి జారిపోయింది అంటే హిజ్ యాక్స్ స్లిప్డ్, జారిపోయింది. అండ్ పడిపోయింది అంటే ఫెల్ ఇంటూ ద వాటర్, నీళ్ళల్లో పడిపోయింది. తర్వాత రాము బాధగా ఏడవటం మొదలుపెట్టాడు.
అంటే రాము మొదలు పెట్టాడు. ఏం మొదలు పెట్టాడు? ఏడవటం. ఆ ఏడవటం ఎలా ఉంది? బాధగా. ఇలా రాయాలి మనం. అంటే రాము మొదలు పెట్టాడు అంటే హీ స్టార్టెడ్ మొదలు పెట్టాడు, క్రయింగ్ ఏడవటం, బాధగా అంటున్నాం అంటే సాడ్లీ. ఓకే, హీ స్టార్టెడ్ క్రయింగ్ సాడ్లీ. అప్పుడు అంటున్నాం అంటే దెన్, అప్పుడు ఒక దయగల ఆత్మ ప్రత్యక్షమై బంగారు గొడ్డలిని అతనికి చూపించింది. ఫస్ట్ ఏమైంది? ఒక దయగల ఆత్మ ప్రత్యక్షమైంది అనేది అర్థం. అంటే ఒక దయగల ఆత్మ అంటే ఏ కైండ్ స్పిరిట్. ఆత్మ అంటే స్పిరిట్. ఇక్కడ ప్రత్యక్షమైంది అంటే అపియర్ అయింది అనమాట. అంటే అపియర్డ్ అండ్ ఇంకేం చేసింది? చూపించింది. అంటే షో అంటే చూపించడం కాబట్టి షోడ్ అతనికి అంటే హిమ్. ఏం చూపించింది? బంగారు గొడ్డలిని అంటే ఏ గోల్డెన్ యాక్స్, బంగారు గొడ్డలిని చూపించింది. ఇది అన్నమాట. తర్వాత చూడండి, కానీ అంటున్నాం. కానీ అంటే బట్, కానీ అది తనదు కాదని రాము చెప్పాడు. రాము చెప్పాడు అనేది ఫస్ట్ రాదు. అంటే రాము సెడ్ ఏమని? అది తనది కాదని. అంటే ఇట్ వాజ్ నాట్ హిజ్. ఓకే, రాము సెడ్ ఇట్ వాజ్ నాట్ హిజ్ అంటే అది అతనిది కాదని చెప్పాడు. ఆ తర్వాత అంటున్నాం అంటే ఆఫ్టర్ దట్, ఆ తర్వాత ఆ ఆత్మ వెండి గొడ్డలని చూపించినా అంటున్నాం. అంటే ఏంటి? చూపించినా కూడా అంటే ఏదో జరిగింది. అంటే ఇక్కడ టు కాంట్రాక్ట్ ఐడియా అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం దో, ఆల్ దో, ఈవెన్ దో ఇలాంటి కనెక్టర్స్ని యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఈవెన్ దో అనే కనెక్టర్ని యూజ్ చేస్తున్నాను. అంటే ఈవెన్ దో ద స్పిరిట్ షోడ్, ఈవెన్ దో ద స్పిరిట్, ఓకే, షోడ్ ఏం చూపించింది ఈసారి? వెండి గొడ్డలని. ఓకే, షోడ్ ఏ సిల్వర్ యాక్స్. ఓకే, ఇది అన్నమాట. ఈవెన్ దో ద స్పిరిట్ షోడ్ ఏ సిల్వర్ యాక్స్ అంటే ఆత్మ వెండి గొడ్డలను చూపించినా కూడా అది తనదు కాదని చెప్పి తిరస్కరించాడు. తిరస్కరించాడు అనేది అర్థం. ఫస్ట్ ఎవరు? అతను. అంటే హీ రెఫ్యూజ్డ్. రెఫ్యూజ్ అంటే తిరస్కరించడం. హీ రెఫ్యూజ్డ్ అండ్ సెడ్ చెప్పాడు. ఏం చెప్పాడు? అది తనదు కాదని. అంటే ఇట్ వాజ్ నాట్ హిజ్, తనది కాదని. ఓకే, చివరగా అంటున్నాం. అంటే ఫైనల్లీ, చివరగా తన పాత ఇనుపగొడ్డలను చూపించగా అంటున్నాం. అంటే ఇనుపగొడ్డలను చూపించింది అప్పుడు, అంటే చూపించినప్పుడు అని అర్థం మనం. అంటే ఇక్కడ మనం అప్పుడు రావాలి కాబట్టి వెన్ అనే కనెక్టర్ తీసుకుందాం. అంటే వెన్ ద స్పిరిట్, ఓకే, షోడ్ హిమ్. షోడ్ హిమ్ ఏంటిది? ఏం చూపించింది? ఇనుపగొడ్డలని. కాబట్టి ఇనుప అంటే ఐరన్. అంటే యాన్ ఐరన్ యాక్స్. ఓకే, వెన్ ద స్పిరిట్ షోడ్ హిమ్ అన్ ఐరన్ యాక్స్ అంటే ఒక ఇనుపగొడ్డను చూపించినప్పుడు రాము సంతోషంగా అంగీకరించాడు. ఓకే, రాము అంగీకరించాడు సంతోషంగా. ఇలా రాయాలి. అంటే ఇక్కడ అంగీకరించడం అంటే అగ్రీ చేయడం అనమాట. అంటే రాము అగ్రీడ్, లేకపోతే యాక్సెప్టెడ్ అన్నా సరే ఓకే. రాము యాక్సెప్టెడ్ హ్యాపీలీ, అంగీకరించాడు. ఓకే, సంతోషంగా. అతని నిజాయితీ వల్ల అంటున్నాం. అంటే ఇక్కడ ఒక రీజన్ చెప్తున్నాం, వల్ల అని వచ్చింది కాబట్టి మనం బికాజ్ ఆఫ్ ఉపయోగిస్తాం. ఓకే, బికాజ్ ఆఫ్ అతని నిజాయితీ అంటే హీజ్ ఆనెస్ట్. ఓకే, బికాజ్ ఆఫ్ హీజ్ ఆనెస్ట్ ఆ ఆత్మ 3 గొడ్డలను బహుమతిగా ఇచ్చింది. అంటే గిఫ్ట్ చేసింది అనమాట. అంటే ఆ ఆత్మ అంటే ద స్పిరిట్, ఓకే, బహుమతిగా ఇచ్చింది అంటే గిఫ్టెడ్ ఆ మూడు గొడ్డళ్లను అంటే ఆల్ 3 యాక్సెస్ 3 గొడ్డళ్లను ఇచ్చిందనమాట. ఇది స్టోరీ. ఒకసారి మన స్టోరీ అంతటిని చూస్తే చూడండి. ఇక్కడ ఇన్ ఏ స్మాల్ విలేజ్, ఒక చిన్న గ్రామంలో, దెర్ లివ్డ్ ఏ పూర్ వుడ్ కట్టర్, ఒక పేద కట్టెలు కొట్టేవాడు నివసించాడు. నేమ్డ్ రాము, ఆయన పేరు రాము. హీ వర్క్డ్ ఆనెస్ట్లీ ఎవ్రీ డే, అతడు ప్రతిరోజు నిజాయితీగా పనిచేశాడు. హీ వుడ్ ఎర్న్, అతడు సంపాదించేవాడు. ఎనఫ్ మనీ, తగినంత డబ్బును. టు లివ్, జీవించడానికి. వన్ డే, ఒకరోజు, వైల్ హీ వాజ్ కట్టింగ్ వుడ్, అతడు కట్టెలు కొడుతుండగా, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఏ రివర్, అంటే ఒక నది ఒడ్డున, హిజ్ యాక్స్ స్లిప్డ్, అతని గొడ్డలి జారిపోయింది. అండ్ ఫెల్ ఇన్ టు ద వాటర్, అండ్ నీళ్ళల్లో పడిపోయింది. హీ స్టార్టెడ్ క్రయింగ్ సాడ్లీ, అతడు బాధగా ఏడవటం మొదలుపెట్టాడు. దెన్, అప్పుడు, ఏ కైండ్ స్పిరిట్ అపియర్డ్, ఒక దయగల ఆత్మ కనిపించింది అంటే ప్రత్యక్షమైంది. అండ్ షోడ్ హిమ్, అతనికి చూపించింది. ఏ గోల్డెన్ యాక్స్, ఒక బంగారు గొడ్డలిని. బట్, కానీ,
రాము సెడ్ ఇట్ వాజ్ నాట్ హిజ్, అది తనది కాదని రాము చెప్పాడు. ఆఫ్టర్ దట్, ఆ తర్వాత, ఈవెన్ దో ద స్పిరిట్ షోడ్ ఏ సిల్వర్ యాక్స్, ఒక వెండి గొడ్డలను ఆ ఆత్మ చూపించినా కూడా, హీ రిఫ్యూజ్డ్ అండ్ సెడ్ ఇట్ వాజ్ నాట్ మైన్, అతడు తిరస్కరించాడు. ఏమని? అది నాది కాదని చెప్పి తిరస్కరించాడు. ఫైనల్లీ, చివరిగా, వెన్ ద స్పిరిట్ షోడ్ హిమ్ అన్ ఐరన్ యాక్స్, ఎప్పుడైతే ఒక ఇనుపగొడ్డలని ఆ ఆత్మ చూపించిందో, రాము అగ్రీడ్ హ్యాపీలీ, రాము సంతోషంగా ఒప్పుకున్నాడు. బికాస్ ఆఫ్ హిజ్ ఆనెస్ట్, అతని నిజాయితీ వల్ల, ద స్పిరిట్ గిఫ్టెడ్ ఆల్ 3 యాక్సెస్, 3 గొడ్డలను ఆ ఆత్మ అతనికి బహుమతిగా ఇచ్చింది. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.